హాయ్ అండి. వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన కలర్ పైపింగ్ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. లావుగా ఉన్న ఏదైనా డోరీ థ్రెడ్ని కానీ లేదంటే పైపింగ్ థ్రెడ్ని కానీ తీసుకుని దానికి గమ్ అప్లై చేసుకుని సిల్క్ థ్రెడ్ని చుట్టుకోవాలి. ఈ విధంగా కలర్ పైపింగ్ థ్రెడ్ని తయారు చేసుకోవడం తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్న కలర్ పైపింగ్ థ్రెడ్ని గమ్ అప్లై చేసుకుని స్టిక్ చేసుకోవాలి. తర్వాత 2 వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని ఈ పైపింగ్ థ్రెడ్ అంతటికీ కూడా దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ కలర్ పైపింగ్ థ్రెడ్కి బదులుగా రెడీమేడ్గా దొరికే కలర్ డోరీ థ్రెడ్స్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అంతటికి స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ బాల్ చైన్ని, తర్వాత స్టోన్ చైన్ని, తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ని 3 చైన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 3 చైన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ 3 చైన్స్కి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ మీరు 3 చైన్స్కి కలిపి ఒకేసారి స్టిచెస్ వేసుకోవచ్చు, లేదంటే ఈచ్ చైన్కి సెపరేట్గా కూడా స్టిచెస్ వేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 4 mm బీడ్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. తర్వాత ఒక 4 mm గ్యాప్ వదులుకొని జర్కన్ స్టోన్ బేస్ని గమ్తో స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మెషిన్ థ్రెడ్తో స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. ఈ జర్కన్ స్టోన్ బేస్కి పైన ఒక 4 mm గ్యాప్ వదులుకొని ఇంకొక గోల్డ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 గోల్డ్ బీడ్స్ తర్వాత జర్కన్ స్టోన్ బేస్ని స్టిక్ చేసుకుంటూ నెక్ లైన్ చుట్టూ కుట్టుకోవాలి. జర్కన్ బేస్ని కుట్టుకున్న ప్రతి ప్లేస్లోనూ పైన ఇంకొక గోల్డ్ బీడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ లైన్ చుట్టూ బీట్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి చుట్టూ కూడా జర్దోసిని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని జర్దోసిని ఈ విధంగా ఫస్ట్ కొంచెం నీడిల్కి ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ జర్దోసిని లాక్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ జర్దోసి అంతటికీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా బీట్స్ చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా జర్దోసి కుట్టడం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు దీనికి బదులుగా మీరు పెద్ద సైజ్ జర్కన్ స్టోన్ బేస్ని స్టిక్ చేసుకుని వాటికి మధ్యలో గోల్డ్ బీట్స్ని కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జర్దోసికి ఎండ్లో కూడా లాక్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అనే చుట్టూ జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి గ్యాప్లోనూ 3 జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్ని షుగర్ బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని ఈ విధంగా 2 బీడ్స్కి మధ్యలోంచి నీడిల్ని పైకి తీసుకుని షుగర్ బీడ్స్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని గ్యాప్స్ని కూడా షుగర్ బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి.
షుగర్ బీట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి ఎండ్లో నాట్ కూడా వేసుకోవాలి. దానికోసం నీడిల్ని మళ్ళీ ఈ విధంగా పైకి తీసుకుని షుగర్ బీట్స్ కింద నుంచి నీడిల్ని మళ్ళీ తీసుకుని ఇప్పుడు ఈ లూప్లోంచి నీడిల్ని 2-3 టైమ్స్ తీసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకుని మళ్ళీ నీడిల్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ బీట్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు జర్కన్ స్టోన్ బేసెస్కి మధ్యలో కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గమ్ అప్లై చేసుకుని ఈ గోల్డ్ బీట్స్కి మధ్యలో గ్రీన్ కలర్ కుందన్స్ని అండ్ పైన కార్నర్స్లో జర్కన్ స్టోన్స్ని కానీ లేదంటే వైట్ కలర్ కుందన్స్ని కానీ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నిటినీ కూడా కుందన్స్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్. తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా బార్డర్గా వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ లేనట్లయితే సేమ్ నెక్ డిజైన్కి వేసుకున్న సేమ్ ఇదే బార్డర్ని బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్గా వేసుకోవాలి. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బుటాస్ని స్టిచ్ చేసుకోవాలి. బుటాస్ని వర్క్ చేసుకోవడం కోసం బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్లేసెస్లో బుటాస్ని వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్లేసెస్లో గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మెషిన్ థ్రెడ్తో కుట్టుకోవచ్చు. ఈ విధంగా జర్కన్ స్టోన్ బేస్ని కుట్టుకున్న తర్వాత దీనికి 4 సైడ్స్ కూడా గోల్డ్ బీట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గోల్డ్ బీట్స్ని ఈ జర్కన్ స్టోన్ బేస్కి దగ్గరగా కాకుండా ఒక 4 mm గ్యాప్ వదులుకొని దూరంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి చుట్టూ కూడా జర్దోసిని కుట్టుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా జర్దోసిని ఫస్ట్ లాక్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ జర్దోసి అంతటికీ కూడా ఇక్కడ చూపించిన విధంగా స్టిచెస్ వేసుకోవాలి. గోల్డ్ బీట్స్ అన్నిటి చుట్టూ జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండ్లో కూడా జర్దోసిని లాక్ చేసుకోవాలి. ఈ విధంగా జర్దోసి కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బీట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో షుగర్ బీట్స్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్స్ చుట్టూ ఈజీగా జర్దోసిని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకుని జర్దోసిని ఎక్కించుకుని నెక్స్ట్ బీడ్ కింద నీడిల్ని కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని ఇంకొక జర్దోసిని ఎక్కించుకుని నెక్స్ట్ బీడ్కి కింద నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ స్క్వేర్ షేప్లో కుట్టుకోవాలి. తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ చుట్టూ కూడా జర్దోసిని కుట్టుకోవాలి. దానికోసం గోల్డ్ బీడ్కి సరిపడినంత జర్దోసిని కట్ చేసుకుని ఈ విధంగా నార్మల్ మెషిన్ థ్రెడ్కి ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. తర్వాత ఈ జర్దోసికి గోల్డ్ బీడ్ చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా 4 బీడ్స్కి చుట్టూ జర్దోసిని కుట్టుకోవాలి. ఈ విధంగా ఈజీగా గోల్డ్ బీడ్స్ చుట్టూ జర్దోసిని కుట్టుకోవచ్చు. తర్వాత వీటికి మధ్యలో ఉన్న గ్యాప్లో షుగర్ బీడ్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్లేసెస్లో ఫస్ట్ బుటాస్ అన్ని వర్క్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ షుగర్ బీడ్స్కి ఎండ్లో గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోన్ బేసెస్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్లో కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ గోల్డ్ బీడ్స్కి మధ్యలో గ్రీన్ కలర్ కుందన్స్ని అండ్ షుగర్ బీడ్స్కి ఎండ్లో జర్కన్ స్టోన్స్ని కానీ లేదంటే వైట్ కలర్ కుందన్స్ని కానీ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నిటినీ కూడా కుందన్స్తో ఫిల్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వేసుకున్న ఈ బుటా డిజైన్నే బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ చుట్టూ కూడా బుటాస్గా వేసుకోవాలి.
కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ ఆరీ వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.